హెచ్సియు పరిసర ప్రాంతాల్లో ఓ జింక చనిపోయింది. కుక్కల దాడిలో గాయపడ్డ జింకను రెస్క్యూ సిబ్బంది విద్యార్థులు వెంటనే నల్లగండ్ల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే జింక చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. రేవంత్ రెడ్డి వికృత చర్యల కారణంగా వన్యప్రాణి ప్రాణాలు కోల్పోయిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్సియు పరిసర ప్రాంతాల్లో ఓ జింక చనిపోయింది. కుక్కల దాడిలో గాయపడ్డ జింకను రెస్క్యూ సిబ్బంది విద్యార్థులు వెంటనే నల్లగండ్ల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ జింక చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. రేవంత్ రెడ్డి వికృత చర్యల కారణంగా వన్యప్రాణి ప్రాణాలు కోల్పోయిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సియు పరిసర ప్రాంతాల్లో ఓ జింక చనిపోయింది. కుక్కల దాడిలో గాయపడ్డ జింకను రెస్క్యూ సిబ్బంది విద్యార్థులు వెంటనే నల్లగండ్ల ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ కూడా ఆ జింక అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. శ్రీధర్ రెడ్డి. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడ హెచ్సియులో అసలు వన్య ప్రాణులే లేవంటూ ఎవరైతే రేవంత్ రెడ్డి సీఎం ఉన్నారో ఆయన అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ వన్య ప్రాణులే లేనప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ బుల్డోజర్లతో ఇక్కడ ఉన్న 400 ఎకరాల చదును చేస్తుందో ఇప్పుడు జింకలు ఎలా బయటకు వస్తున్నాయని అయితే స్టూడెంట్స్ ఇక్కడ ప్రశ్నిస్తున్నదైతే మనం చూడొచ్చు. అయితే ఈ రోజు 11 o'clock సరౌండింగ్ లో ఆల్రెడీ ఒక జింక కుక్కల వేటాడడంతో అక్కడ గాయపడింది. అయితే అక్కడ ఏదైతే ఉందో లోపల చెట్లన్నీ కొట్టేయడంతో ఆ వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో క్యాంపస్ రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. లోపల ఉన్న క్యాంపస్ రోడ్ల మీదకి అలా ఒక జింక వచ్చిన టైంలో అక్కడ ఉన్న కుక్కలు కొన్ని దాడి చేసి వాటిపైన దాడి చేయడంతో అది తీవ్ర గాయాలైందని అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో కూడా తీయడం జరిగింది. ఆ వీడియో తీసిన తర్వాత ఎక్కడికైతే తీసుకెళ్తున్నారో ఆ ఆసుపత్రికి వేరే స్టూడెంట్స్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో వాటిని ఏదైనా ఉన్నా కూడా ఎవిడెన్స్ తో మేము చూపించాలనే ఉద్దేశంతో కొంతమంది అక్కడికి వెళ్లడం జరిగింది. ఎందుకంటే ఏదైనా వీడియోలు తీసినా కూడా ఇది ఎడిటెడ్ వీడియోస్ అని చెప్పి వాళ్ళ మీద అక్రమ కేసులు కూడా ఇప్పటికీ పెడుతున్న ఘటనలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి కాకూడదని కొంతమంది అయితే అక్కడికి వెళ్లి వీడియోలు తీసుకురావడం కూడా జరిగింది. దాన్ని ఇప్పటికే మనం ఆల్రెడీ చూసి ఉన్నాం. అయితే ఇక్కడ ఘటన జరిగిన సందర్భంలో హెచ్సియు క్యాంపస్ లో ఎప్పుడైతే రిస్క్ సిబ్బంది ఆ జింకని తీసుకుపోతున్న టైంలో ఇక్కడ హెచ్సియు స్టూడెంట్ సుమంత్ అని ఉన్నారు. ఆయన ఆల్రెడీ అక్కడ వీడియో తీయడం జరిగింది. ఆయన వీడియో తీసి మీడియా కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు సుమంత్ ఉన్నారు. ఆయన అడిగి అక్కడ అసలు ఏం జరిగింది అనేది ఒకసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమంత్, చెప్పండి, ఇప్పుడు ఎస్సీయూలో ఇది ఏదైతే జింక పైన ఏదైతే దాడి జరిగిందని చెప్పి రిస్క్ టీమ్ తీసుకెళ్తున్న సందర్భంలో మీకు అసలు ఆ విషయం ఎలా తెలిసింది? అక్కడికి ఏ టైంకి వెళ్లారు? ఇప్పుడు ఏ రిస్క్ టీమ్ ఎక్కడ తీసుకెళ్లింది? అందరికీ నమస్కారం. నా పేరు సుమంత్. యాక్చువల్గా జరిగింది ఏంటంటే నాకు 11 o'clockకి కాల్ వచ్చింది. టాగూర్ హాస్టల్ వెనకాల జింకని కుక్కలు 2 అటాక్ చేసినాయి, అక్కడ పడిపోయి ఉందని చెప్పేసి వెంటనే అక్కడికి వెళ్ళినాం. అంటే దీనికి కారణం ఏంటంటే 400 ఎకరాలు ఏదైతే డిఫారెస్టేషన్ చేశారో ఆ డిఫారెస్టేషన్ చేయడం కారణం వల్ల ఆ అడవులో ఉన్న జింకలు ఉన్నాయన్నీ హాస్టల్ దగ్గరికి అండ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అక్కడికి రావడం వల్ల అక్కడ ఉన్న కుక్కలు అటాక్ చేస్తున్నాయి. సో ఏదైతే రేవంత్ రెడ్డి ఏం చెప్పారనంటే నిండు అసెంబ్లీ సభలో తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు. ఏమని చెప్పి మోసం చేశారు? ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో జింకలు లేవు, నెమలు లేవు, ఎలాంటి వన్యప్రాణులు లేవని చెప్పేసి చెప్పారు. గుంట నక్కలు తిరుగుతాయని చెప్పారు. గుంట నక్క రేవంత్ రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలి. 4/4 అంటే April 4, 2025 ఈ రోజు 11కి జింకని కుక్కలు అటాక్ చేసి చంపినాయి. దానికి కారణం కంపల్సరీ కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యత వహించాలి అండ్ దీనికి సమాధానం చెప్పాలి.
ఈ జింకలు నెమళ్ళు ఈ ఏరియాలో ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి రక్షించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాత్రమే. అలాగే అంతకుముందు ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు స్టూడెంట్స్ అందరూ అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు, ఇది నేషనల్ ఇష్యూ అయింది కాబట్టి తెలంగాణ ప్రతి ఒక్కరు ట్విట్టర్లలో ఈ జింకలు చనిపోతున్నాయి అని చెప్పేసి ట్వీట్లు పెడితే నా మీద రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కంప్లైంట్ ఇచ్చి సైబర్ క్రైమ్ లో ఇది అసత్య ప్రచారం అని చెప్పేసి నా మీద కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది సైబర్ క్రైమ్ లో. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి మరి నిండు సభలో అసెంబ్లీలో జింకలు లేవని చెప్తే మరి రేవంత్ రెడ్డి మీద ఎలాంటి కేసు ఫైల్ చేయని చెప్పేసి నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ని అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. అయితే ఇది ఏదైతే ఉందో ఇప్పుడు చెట్లు మొత్తం లోపల ఒక 100 ఎకరాల్లో అయితే బుల్డోజర్లతో ఈ 4 రోజులలోనే మొత్తం క్లీన్ చేయడం జరిగిందని అక్కడ సుప్రీంకోర్టు కూడా వీరికి గవర్నమెంట్ కు మొట్టికాయలు వేయడం జరిగింది. ఇప్పటి నుంచి పనులు ఆఫ్ చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు లోపల పరిస్థితి ఎలా ఉంది, అసలు పోలీస్ ఏమన్నా ప్రొటెక్షన్ తోటి ఉందా, మిమ్మల్ని లోపలికి వెళ్ళడానికి అలౌ చేస్తున్నారా? ఎందుకంటే క్యాంపస్ లో తిరగడానికి వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. లోపల అసలు ఎటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం? లోపల మొన్నటిదానికి వచ్చేస్తే ఇక్కడ ఈ మెయిన్ గేట్ ఏ ప్లేస్ అవుతుందో ఇదంతా బ్యారికేడ్లు పెట్టి ఎవరైతే స్టూడెంట్స్ లోపలికి పోవాలో వాళ్ళ దగ్గర ఐడి కార్డులు తీసుకొని మాత్రమే లోపలికి కొనిస్తోళ్ళు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టు స్టే వచ్చిన తర్వాత ప్రస్తుతానికి మాత్రం అంత సిచ్యువేషన్ బాగానే ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ ని కూడా స్వేచ్ఛగానే తిరగడం జరుగుతుంది. ఓకే, అయితే ఇది ఏదైతే ఉందో ఇప్పుడు లోపల ఇంకా పోలీసులు అయితే బందోబస్తులో ఉన్నారు, లోపల క్యాంపస్ లో ఫ్రీగా తిరగనీయకుండా అయితే ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈ రోజు జింక ఏదైతే ఆల్రెడీ గాయాల పాలైందో దాన్ని ఆల్రెడీ ఇప్పటికే అక్కడ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఆల్రెడీ జింక చనిపోయిందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ నుంచి సుమంత్ ఏదైతే ఉందో ఆ జింక చనిపోయిందని తెలియడంతో అక్కడికి వచ్చి ఆల్రెడీ వీడియో కూడా తీయడం జరిగింది. ఆ వీడియోను మీడియాకు కూడా పంపించడం జరిగింది. అయితే వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఏదైతే వీడియోలు స్టూడెంట్స్ పంపించినా కూడా అది ఎడిటెడ్ వీడియోస్ అని చెప్పి వాళ్ళపైన అక్రమ కేసులు పెడుతున్న సందర్భంగా దాన్ని ఎలాగైనా లీగల్ గా మేము ప్రూవ్ చేయాలని ఇక్కడ తీసిన వీడియోలకు సంబంధించి ఏదైతే హెచ్యూలో స్టూడెంట్స్ ఉన్నారో ఒక 2 స్టూడెంట్స్ అది ఎక్కడ తీసుకెళ్లారో తెలుసుకుని అక్కడికి ఆసుపత్రికి వెళ్లడం జరిగింది. అక్కడ ఆల్రెడీ అక్కడ ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆయన దగ్గర ఇప్పుడు ఈ రోజు వచ్చిన న్యూస్ పేపర్ ను డిస్ప్లే చేస్తూ ఒక వీడియో తీయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడికి జింకను తీసుకొచ్చారా అంటే తీసుకొచ్చారని చెప్పి అక్కడ వీడియోలో ఆడియో కూడా వినిపిస్తుంది. అక్కడ డాక్టర్ చెప్పిన పరిస్థితి వినిపిస్తుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనే విషయాలన్నీ అడిగి తెలుసుకున్నారు. హెచ్సీ నుంచి తీసుకొచ్చారు, కుక్కల దాడిలో ఇట్లా గాయపడిందని చెప్పి రెస్క్యూ టీం తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెక్ చేస్తే ఆల్రెడీ చనిపోయిందని తెలిసింది. పోస్ట్ మార్టం నిమిత్తం వేరే ఆసుపత్రికి తరలించామని అక్కడ డాక్టర్ చెప్పిన పరిస్థితి కూడా మనం వీడియోలో క్లియర్ గా చూసాం. అయితే రేవంత్ రెడ్డి అసలు ఇక్కడ వన్య ప్రాణులే లేవంటూ మొత్తం ఇక్కడ ఫారెస్ట్ ను కూడా మొత్తం క్లీన్ చేసిన పరిస్థితిలో ఇప్పుడు ఆ పరిస్థితిలో అక్కడ లోపల ఉన్న చెట్లన్నీ వేయడంతో ఇది జింకలు గానీ ఇంకా వన్యప్రాణులు గానీ బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సునీత. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.